నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ వెన్నెల. తెలంగాణలో రాజకీయాలు సమీకరణలు మారుతూనే ఉన్నాయి. ఎత్తుకి పై ఎత్తులు అన్నట్లు ప్రతిపక్షాలు వర్సెస్ అధికార పక్షం అన్నట్టు కొనసాగుతుంది. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనం పేపర్లో చూద్దాం. మొదటి పేపర్ వెలుగులో మనం చూసినట్టయితే సైడ్ కాలంలో అప్పుడు సాయన్నపై ఇప్పుడు సాయి చంద్పై వివక్ష, అంత్యక్రియల్లో దక్కని అధికారిక లాంఛనాలు, ప్రజాకవి గూడ అంచనా విషయంలోనూ అంతే. ఇక సినీ స్టార్లు, ఏపీ నేతలు, నిజాం వారసులకు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మొన్న సాయి చంద్ చనిపోయారు హఠాత్ మరణంతో. అక్కడ దళిత నేతలు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కనీసం గౌరవం ఇవ్వడం లేదు. అధికారిక పదవుల్లో ఉండి కన్ను మూసిన ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం లేదు అని చెప్పి గసలు వస్తున్నాయి. నాడు ప్రజాకవి గూడ అంచనా, మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, నిన్న గాయకుడు, రాష్ట్ర గిడ్డంకుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ వరకు ఇట్లానే వ్యవహరించింది అని చెప్పి ప్రభుత్వం పలు విమర్శలు వస్తున్నాయి. సినిమా స్టార్లు, ఏపీ నేతలు లేదా నిజాం వారసులు చనిపోతే మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతారు అంత్యక్రియలు. కానీ దళిత నేతపై ఎందుకు వివక్ష చూపుతున్నారని దళిత సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే మొన్న సాయి చంద్ హఠాత్ మరణం చెందారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే సినీ రాజకీయ ప్రముఖులు చనిపోతే మాత్రం మీరు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తారు, అదే ఒక దళిత నాయకుడు చనిపోతే ఎందుకు చేయరని చెప్పి దళిత సంఘాలు అలాగే ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. అలాగే మనం ప్రధానంగా అంశం చూసుకున్నట్టయితే పట్టాలు ఇచ్చినాక కేసులు ఏంటి అని చెప్పి అదో జోక్ అని చెప్పి ప్రధానంగా మనం వెలుగులో చూస్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు, పోడు రైతుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని చెప్పి నిన్న కేసీఆర్ ప్రకటించారు. అయితే ప్రధానంగా వెంటనే కేసులు మాఫీ చేయాలని ఆదేశాలు ఇస్తున్నా మావ సర్కార్, మా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. పోడు భూములకు ఈ సీజన్ నుంచే రైతు బంధు. ఆసిఫాబాద్ లో 12 మంది పోడు రైతులకు పట్టాలు అందజేశామని సీఎం ప్రకటించారు. ఇక వార్దా నదిపై వంతెన కడతామని కూడా వెల్లడించారు. ఇక న్యూస్ చూసినట్టయితే మనం పోడు భూముల కోసం పోరాటం చేసిన రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేస్తామని చెప్పి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక పోడు భూముల కోసం రాష్ట్రమంతా రైతులు ఆందోళన చేశారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు పోడు భూములను మనమే గుర్తించి పట్టాలు ఇస్తున్నాం. ఇక పోడు భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారి మీద పూర్తిగా కేసులు ఎత్తేస్తాం, వాళ్ళకి ప్రభుత్వమే పట్టాలు ఇస్తుందని చెప్పి నిన్న కేసీఆర్ ప్రకటించారు. మనం అలాగే చూసుకుంటే రైట్ సైడ్ లో కామ్రేడ్లకు కేసీఆర్ రెడ్ సిగ్నల్. సిపిఐ సిపిఎంతో పొత్తుకు ససేమేరా అంటుంది. ఇక కామ్రేడ్లేమో అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇక మనం ఇక్కడ చదివితే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ కనీసం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇక దీని ప్రకారం చూసుకున్నట్టయితే న్యూస్ అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కామ్రేడ్లకు బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో దోస్తీ కట్టిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచేందుకు వెనకాడుతున్నారు. ప్రధానంగా పొత్తులపై చర్చించేందుకు సిపిఎస్ సిపిఎంల స్టేట్ సెక్రటరీలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. మనం ప్రధానంగా ఈ వార్తలో చూస్తున్నట్టయితే కేసీఆర్ కనీసం కామ్రేడ్లకి, ఎవరైతే కమ్యూనిస్టు పార్టీలకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదు. కానీ వాళ్ళు అధికార పార్టీతో కలిసి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం అధికార పార్టీ ఏదైతే మన కేసీఆర్ మాత్రం అట్లీస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి ప్రధానంగా దీంట్లో వార్త ప్రచురమైంది. అలాగే ఇప్పుడు స్టేట్లో ప్రతి చోట రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట వినిపిస్తున్న మాట బీజేపీలో పదవుల రేసు. త్వరలో కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక బండి సంజయ్ ప్లేస్ లో ప్రధానంగా లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. నిజంగా బండి సంజయ్ ప్లేస్ లో లక్ష్మణ్ వస్తారా లేదా? మనం చూసుకున్నట్టయితే బీజేపీలో మార్పులు చేర్పులపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కొనసాగుతుంది. ప్రధానంగా వచ్చే వారంలో కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నెల 3వ వారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈలోపు మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేయాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. దీంతో ఈసారి కేబినెట్ లో తెలంగాణలో కొత్త బెర్తు దక్కుతుందని ఊహాగానం మొదలైనవి. ఇక రానున్న దాదాపు 5 రాష్ట్రాల్లో దగ్గరగా ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఏదైతే బండి సంజయ్ అధ్యక్షుడి ప్లేస్ లో వేరే అధ్యక్షుడు రానున్నారు అని చెప్పి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా బండి సంజయ్ ని మారుస్తారా, మళ్ళీ తెలంగాణకు కొంత మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందంటూ
వార్తలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. పేపర్లో అదే రాశారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో మార్పులు ఉంటాయని, ఆయా రాష్ట్రాలకు చెందిన కొత్త వాళ్లకు పదవులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇక ఎన్నికలు జరిగే జాబితాలో తెలంగాణలో కూడా ఉండడంతో కేబినెట్లో కొత్త జాబితాలో రాష్ట్ర బీజేపీ లీడర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మనం ప్రధానంగా చూస్తున్నాం, బండి సంజయ్ ప్లేస్ లో లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఇటువైపు చూసుకున్నట్టయితే అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పి మన రేవంత్ కామెంట్ చేశారు. ఈయన కౌలు రైతులకు 12,000 ఇస్తామని చెప్పి రేవంత్ ప్రధానంగా ఈ కాలంలో కనబడుతుంది. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ హాజరు కానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇక సభకు వచ్చే వాళ్లకు అడ్డుకున్నిటే తొక్కుకుంటూ ముందుకెళ్తామని చెప్పు అన్నారు. ఇక ఖమ్మంకు బట్టి రేణుక 2 కండ్లయితే పొంగులేటి 3వ కని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఈ కాలంలో చూసుకున్నట్టయితే రేపు ఖమ్మం సభ జరగనుంది. ఈ సభలోనే పొంగులేటి అలాగే జూపల్లి ఇద్దరు కాంగ్రెస్ పెద్దల సాక్షిగా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అలాగే బట్టి ఒక కన్ను అయితే అలాగే 3వ కన్ను వచ్చి పొంగులేటి అని చెప్పి చెప్తున్నారు రేవంత్. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే రేవంత్ చెప్పేది, రేపు గనక ఖమ్మం సభను అడ్డుకుంటే మేము తొక్కుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ వార్తలో ప్రచురితమైంది. మనం నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే భారీ ప్రక్షాళన ఏదైతే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ దిశగా ముందుకు సాగుతుంది. ఇక బుధవారం దీనిపై చర్చ జరగనుంది. మరో 2 రోజుల్లో దీనిపై చర్చ జరగనుంది. చూసుకుంటే నిర్మలా సహా పలువురు మంత్రులు తప్పించే అవకాశం ఉన్నట్టుంది. వాళ్ళకి కీలక పదవులు అప్పచెప్పి ఇక ప్రభుత్వం వేరే వారిని తీసుకునేటట్టుగా ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించుతున్నారు. ఇక రాష్ట్రంలో పార్టీ పగ్గాల స్వీకరణకు కిషన్ రెడ్డి విముఖత చూపిస్తున్నారు. ఆయన మారిస్తే లక్ష్మణ్ కు కేబినెట్ లో చోటిచ్చే ఛాన్స్ ఉంది. మనం చూస్తున్నట్టయితే రఘురామరాజు సహా మరికొందరు నేతలు బీజేపీలోకి చేరున్నారు. ప్రధానంగా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు మంత్రులకు ఉద్వాన తప్పదా? ఆమెకు తమిళనాడులో, మిగతా మంత్రులకు వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారా? ఇక అలాగే జరిగే అవకాశాలు లేకపోలేదని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోమవారం జరిగే మంత్రి మండలి విస్తరణ స్థాయిలో సమావేశం తర్వాత కేబినెట్ లో భారీ మార్పులు ఉంటాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ భేటీ ముగియగానే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని, వారిలో పలువురికి అదే రోజు ఆయా రాష్ట్రాల్లో బాధ్యతలు అప్పగిస్తారని ప్రకటించారు. మనం చూసుకున్నట్టయితే కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రిని మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే తమిళనాడులో కూడా మంత్రులకు వేరే వేరే బాధ్యతలను అప్పగించనున్నారు. ప్రధానంగా భారీ ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతుంది. ఈ మేరకు సోమవారం భేటీ జరగనుంది కేంద్ర మంత్రివర్గంలో. అయితే ప్రధానంగా నిర్మలా సీతారామన్ని అలాగే మిగతా మంత్రుల్ని మార్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా అని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇంకా మనం రైట్ సైడ్ కాలంలో చూసుకుంటే తప్పులో కాలు, ఏజ్ బారిన వారికి దరఖాస్తులో ఛాన్స్, ఇంటర్ పాస్ కాని వాళ్ళకి అవకాశం, భారీగా పోటీలో 32 ఏళ్లు దాటినాడు 3 దశల్లో నెగ్గిన వారు 100 మంది. దరఖాస్తులోనే తిరస్కరించే విధంగా సాఫ్ట్వేర్ ను సెట్ చేయని పోలీస్ బోర్డు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వచ్చాక వయో పరిమితి దాటారని తిరస్కరణ. ఏడాది కష్టం వృధా అయింది. అభ్యర్థుల ఆవేదన, ఇతర బోర్డుల్లాగా దరఖాస్తు దశలోనే ఎందుకు ఫిల్టర్ చేయలేదని ఆగ్రహం. న్యాయ పోరాటానికి అభ్యర్థులు రెడీ. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ కూడా పేపర్ లీకేజ్ అయ్యి చాలా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనం చూస్తున్నట్టయితే ఎస్ఐ రిక్రూట్మెంట్ లోను అలాగే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోను అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఏజ్ పరిమితి లేకుండా చిన్న వయసు వాళ్ళకి అలాగే ఏజ్ దాటిన వాళ్ళకి కూడా పెట్టుకునే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కూడా కల్పించారు. అంటే సాఫ్ట్వేర్ లోపం వల్ల ఇదంతా జరిగింది. సో దీంతో మరోసారి అభ్యర్థులు ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆకులు కలాకి చేతులు కలాకి ఆకులు పట్టుకోవడం అన్న దిశగా వీళ్ళ వ్యవహారం నడుస్తుంది. రోజు రోజుకి ఏదైతే ప్రధానంగా ఎగ్జామ్స్ జరగాల్సినవి ఉన్నాయో ఎస్ఐ, కానిస్టేబుల్, టీఎస్పీఎస్సీ, ఈ దిశగా రాష్ట్రంలో అనేక తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి ప్రశ్నాపత్రాల లీకేజ్, మరొకసారి ఏమో ఇట్లా వయో పరిమితి సంబంధం లేకుండా అసలుకి పూర్తి సాఫ్ట్వేర్తో లేకుండా ఇట్లా అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక
నెక్స్ట్ రేవంత్ చూసుకుంటే గోడ కట్టినా దూసుకొస్తారు, అడ్డుపడితే తొక్కుకుంటూ వస్తారు. కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్రలు పడుతుందని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ సభ కన్నా 10 రెట్లు ఎక్కువగా వస్తారు. ఖమ్మంలోనే రాహుల్ ఎన్నికల సమరశంఖం. మా పోరుతోనే పోడు పట్టాలు బట్టి యాత్రలో గుర్తించిన అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచామని చెప్పి రేవంత్ వ్యాఖ్యానించారు. మనం ప్రధానంగా న్యూస్ చూసుకుంటే ఖమ్మం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించి తలపెట్టిన తెలంగాణ జనగర్జన సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఎవరు అడ్డుకున్నా ఆగదని, గోడలు కట్టిన ప్రజలు వాటిని దూకి వస్తారని, అడ్డుపడితే తొక్కుకుంటూ వస్తారని ఆదివారం సభ గురించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే రేవంత్ ప్రధానంగా ఏం వ్యాఖ్యానించారంటే అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా కాంగ్రెస్ ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. రేపు ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ బహిరంగ సభలో అడ్డుకుంటే గనక అధికార పార్టీ నేతలు ప్రజలు తొక్కుకుంటూ వస్తారు అని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే అదే కట్టారు, గోడ కట్టినా దూసుకొస్తారు ప్రజలు అని చెప్పి, అంటే మీ పాలనలో విసిగిపోయారు, గోడ కట్టిన ప్రజలు ఈసారి దూసుకొని వస్తారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోమని చెప్పి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మనం ఈ సభలోనే జూపల్లి అలాగే జూపల్లి జాయిన్ కానున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే రేపు ఖమ్మంలో తెలంగాణ గర్జన సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇక పొంగులేటి జూపల్లి సభలో ప్రధానంగా పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఇది సభ గురించి ఉద్దేశించి రేవంత్ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పోడు కేసులు ఎత్తేస్తాం అని సీఎం ప్రకటన చేశారు. ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి ప్రధానంగా వెలుగులో కూడా ఇదే విషయం వచ్చింది. అయితే సీఎం ప్రకటన, ఆదేశాలు జారీ. మహిళల పేరుతో పోడు పట్టాలు 1.51 లక్షల ఎకరాలకు, గిరిజన రైతులకు 4.61 లక్షల ఎకరాలకు హక్కులు సాధించారు. ఇక అర్హులైన గిరిజన నేతలకి అందుచేత ఈ ఏడాది నుంచే రైతు బంధు వర్తింపు. ఇక 300 కోట్లతో 3 ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించనున్నారు. 75 కోట్ల రూపాయలతో వార్తానిధిపై వంతెన. ఇక రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆసిఫాబాద్ సభలో సీఎం కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మనం న్యూస్ చూసుకున్నట్టయితే పోడు భూములకు పట్టాలు ఇచ్చి వాళ్ళకి రైతు బంధు కూడా ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిన్న ఆసిఫాబాద్ సభలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వాళ్ళకి పోడు భూములు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక వాళ్ళ మీద ఉన్న కేసులను మేము ఎత్తివేస్తాము. ఇక వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. అలాగే వాళ్ళకు రైతు బంధు కూడా వర్తింపజేస్తుందని ప్రధానంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఈనాడులో కూడా మనం చూస్తే బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి. ప్రధానంగా ఇదే వార్త మనం గత 2 పేపర్లో ఆంధ్రజ్యోతి అలాగే వెలుగులో చూసాం. ఇప్పుడు ఈనాడులో కూడా అదే ప్రచురితమైంది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి. న్యూస్ చూసుకున్నట్టయితే మంత్రి పదవిలోనూ కిషన్ రెడ్డి కొనసాగింపు. ముఖ్య నేతలందరికీ కీలక పదవులు. ఇక ఎన్నికల నేపథ్యంలో మార్పులకు భాజపా నాంది. ప్రధానంగా రాష్ట్ర భాజపాలో కీలక మార్పులకు పార్టీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది. ఇక తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ప్రధానంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో త్వరలో కేంద్ర మంత్రి సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి పార్టీ వర్గాలు అప్పగించనున్నారని తెలుస్తుంది. ఇక సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో లేదా పార్టీ జాతీయ నాయకత్వంలో అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి బండి సంజయ్ స్థానంలో రానున్నారు అంటూ ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే బండి సంజయ్కి ప్రధానంగా పార్టీలో విస్తృత పదవిని అప్పగించే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులపై ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల నేపథ్యంలో ఎలాగైతే పార్టీ మార్పు జరిగిందో ఈ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా మార్పు జరుగుతుంది. అయితే జరగబోతుందో అంటే ఒక మనకి ప్రచారం అయితే వినిపిస్తుంది. బండి సంజయ్ ప్లేస్ లో కిషన్ రెడ్డి రాబోతున్నారు. అలాగే బండి సంజయ్కి కీలక పార్టీ పదవులు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు ప్రధానంగా మనం చూస్తున్నాం. అలాగే పట్టాలతో పాటే రైతు బంధు, అటవీ కేసులన్నీ ఎత్తివేత, గిరిజనేతరులకు పొడు పట్టాలు ఇచ్చే విషయంపై పరిశీలిస్తున్నామని చెప్పి కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించారు. అలాగే ఆసిఫాబాద్ లో పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మనం న్యూస్ చూసుకున్నట్టయితే మావనాటే మావరాజ్, మా గుండెల్లో మా రాజ్యమని ఆదివాసులకు అనుగుణంగానే రాష్ట్రంలో సుమారు 4,000 కూడేలు, ఇక గిరిజన తాండాలకు గ్రామ పంచాయతీలు అలాగే ఏర్పాటు చేస్తామని, ఇప్పుడు పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రధానంగా ఆసిఫాబాద్ లో శుక్రవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని, జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన పోడు భూముల పట్టాల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. మనం చూస్తే పట్టాలు త్వరలోనే పోడు రైతులకు అందజేస్తాము. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు అందజేస్తాము. అలాగే రైతు బంధు కూడా వాళ్ళకి మేము ప్రకటిస్తామని చెప్పి అంటున్నారు. సీఎం కేసీఆర్ నిన్న సభలో అన్నారు. అయితే ఈ మేరకు అది ఎంతవరకు సాధ్యము, అలాగే వాళ్ళ మీద చాలా కేసులు, పోడు రైతుల మీద ఇప్పటిదాకా చాలా కేసులు నమోదు చేశారు, అవి కూడా ఎత్తివేస్తాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా పోడు రైతులకి న్యాయం చేస్తామంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఇక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ప్రధానంగా అదే ప్రచురితమైంది. అడవి బిడ్డలకు పట్టాభిషేకం. ఆదివాసీ గిరిజనులు 3 డిమాండ్లు నెరవేర్చాం. ఇక స్వయం పాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు పంపిణీ. గిరిజనులు దశాబ్దాలుగా కోట్లాడింది వీటికే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మనం న్యూస్ చూసుకున్నట్టయితే పోడు పట్టాలు పొందిన వారికి వెంటనే రైతు బంధు. గిరిజనుల బావులకు 2 నెలల్లో 3 ఫేజ్ కరెంట్. గిరిజనులపై పోడు కేసులన్నీ ఎత్తివేస్తాం. ప్రజలు రైతుల కోసమే ధరణి పోర్టల్ను తీసుకొచ్చాం. ధరణి ప్రజలు కావాలంటే కాంగ్రెస్ తీసేస్తామంటుంది. వార్దా నదిపై బ్రిడ్జ్ నిర్మాణానికి 75 కోట్లు మంజూరు. ఆసిఫాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నేను ప్రారంభించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మనం గత 4 పేపర్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు, అలాగే వెలుగులో చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. అడవి బిడ్డలకు మేము పట్టాభిషేకం చేస్తున్నాం, పట్టాలు ఇస్తున్నాం. అలాగే పోడు రైతులకు మేము రైతు బంధు ఇస్తాము, అలాగే వాళ్ళకి పట్టాలు ఇస్తాము, అలాగే వాళ్ళకి 3 ఫేజ్ కరెంటు కూడా ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక వార్దా నదిపై బ్రిడ్జ్ నిర్మాణానికి 75 కోట్లు మంజూరు చేస్తామని. ఈ దిశగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇక పోడు రైతులకు కూడా ఆయన పట్టాలు ఇస్తాము మేము, అలాగే వాళ్ళకి ధరణిలో వాళ్ళకి పేర్లు రిజిస్ట్రేషన్ చేస్తాము, అలాగే వాళ్ళకి రైతు బంధు కూడా వస్తుంది అని చెప్పి ప్రధానంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ధరణి పోర్టల్ కోరుకుంటే మాత్రం ప్రతిపక్షాలు, కాంగ్రెస్ దాన్ని నాశనం చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మనం చూస్తే అలాగే ప్రధానంగా వీటిలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇక్కడ వరకు ఈరోజు న్యూస్ పేపర్లో ప్రధాన అంశాలు సాగాయి. అయితే దీనిపై పూర్తి విశ్లేషణ తీసుకునే ముందు మనం బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మన నుదుటి రాతను రాసేది ఆ బ్రహ్మదేవుడైతే మనకున్న ఎన్నో సమస్యలు, కష్టాలు తరిమి కొట్టగల శక్తి కలవారు అమ్మవారి ఉపాసకులైన పివై శ్రీనివాసరాజు గారు. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. సెల్ 9908806652. ఈ మానవ సృష్టిలో సమస్యలు లేనివారంటూ ఉండరు. ప్రేమించుకున్న వారి మధ్య కలహాలు రావటం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవటం, పెళ్లి జరిగినా సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావటం, వ్యాపారంలో లాభ నష్టాలు రావటం, ఉద్యోగం లేకపోవటం, వచ్చినా సరిగ్గా నిలబడకపోవటం, ధనం నిలకడ లేకపోవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, రాజకీయంగా నిలదొక్కుకోలేకపోవటం, కోర్టు కుటుంబ సమస్యలు రావటం, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి. 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం పొందండి. కనుదృష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ 100% పరిష్కరించబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. సెల్ 9908806652. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు. కత్తి ఒగని చేతులు పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రూతో
లొంగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కేసు సెగలు పుట్టించేలా మాటలు యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తుపెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మాయిజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. చంద్రకళ ఉంటుందిరా. చందు చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని ఓ ఎంత బాగుందో. తమ్ముడు ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మెయిన్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అట ఈ ప్రోగ్రామ్ లో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓరే బాబా, ఎరక్కో తీయగొట్టదు కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగుంటది. అదో ఫీలింగ్ రా బాయ్. పోనీ కనబడుతుందా మరి? వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా అన్ని పేపర్లలో కూడా పట్టాలతో పాటు రైతు బంధు, అలాగే బండి స్థానంలో కిషన్ రెడ్డి అని మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైట్పరా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి, చెప్పండి, రైతు బంధు త్వరలో పోడు భూములకు రైతు బంధు ఇస్తాము, అలాగే పట్టాలు ఇస్తామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు? వాస్తవానికి పోడు భూముల విషయం కొంతకాలంగా గడిచిన 4 సంవత్సరాలుగా కొంత రచ్చ జరుగుతూ ఉన్నది. ఆదివాసీలు ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో ఆదివాసులు ఏదైతే భూములు సాగు చేసుకుంటున్నారో ఆ విషయం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కదా కొంతకాలంగా ఆదివాసులకు హామీ ఇస్తుంది. అయితే హామీ ఇచ్చిన మేరకు ఉంటారు. నిన్న కొన్ని చోట్ల ఖమ్మము, మిగతా ప్రాంతాల్లో కూడా కొంత వీళ్ళు ప్రారంభించారు పట్టాల దీనికి సంబంధించిన. ఎవరైతే గిరిజనులకు పట్టాలు ఇచ్చారో ఆ వెంటనే కూడా రైతు బంధును అమలు చేసే విధంగా రైతు బంధు చెక్కులను కూడా వాళ్ళకి అందించారు. అంటే పోడు భూముల విషయంలో గత కొంతకాలంగా ఆదివాసీ ప్రాంతాల్లో, అటవీ పరిరక్షణ ప్రాంతాల్లో గత 2 అటవీ అధికారులు కూడా ఈ ఆదివాసీ సంఘటనలు మనం ఇప్పుడు ప్రస్తుతం గుర్తు చేసుకోముంది. కాబట్టి ఆదివాసులకు, అటవీ అధికారులకు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కూడా కొంత యుద్ధం జరిగిందని చెప్పచ్చు పోడు భూముల విషయంలో. పోడు భూములు వారేమో తరతరాల నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని ఆదివాసులు చెప్తా ఉంటే, అటవీ భూములను ఆక్రమించి అటవీలోకి చుట్టుకొని వస్తా ఉన్నారు, అటవీని ధ్వంసం చేస్తా ఉన్నారు, పర్యావరణానికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పేసి ఇటు ప్రభుత్వం కానీ అటవీ శాఖ కానీ చెప్తా ఉన్నారు. అంటే మనం ఈ నేపథ్యంలో పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదానికి గురించి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, ఫుల్ స్టాప్ పెడతా ఉంది కూడా. అయితే కొంత మనం ఇక్కడ పరిశీలించిన ఏంటంటే ఆదివాసీల మీద ఉన్నటువంటి చాలా కేసులు ఉన్నాయి. అంటే పోరాటం చేసే సమయంలో చాలా వాటిని ఏం చేస్తాం కూడా కేసీఆర్ చెప్పారు. వీలంత మట్టుకు వాటిని కూడా వారు ఇంకా ఆదివాసులకు ప్రభుత్వం చాలా మేలు చేసేది, వాళ్ళకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్న విషయం మనకు స్పష్టమవుతా ఉంది. ఇది కేవలం
అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు అయితే ఏదైతే హామీలు ఇచ్చారనుకోవచ్చా? అంటే పోడు రైతులకు ఎప్పటి నుంచో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, అలాగే ఎన్నోసార్లు గొడవలైన వాళ్ళపైన చాలా కేసులు కూడా నమోదైనాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే ఆయన వీటన్నిటిని కొట్టివేస్తామంటూ పునిస్టా పెట్టారనుకోవచ్చా మనం? ఎన్నికల సమయంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉంటారు. కానీ వాస్తవానికి ఆదివాసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా హామీ ఇస్తా ఉన్నది ఎప్పటికప్పుడు. వాస్తవానికి మొన్న ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిగాయో ఆ ఉత్సవాల్లో భాగంగానే, అంటే ఏదైతే 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరిగాయో ఆ ఉత్సవాల్లో భాగంగానే ఇది ఒక రోజు ఓన్లీ అంటే ఆదివాసులకు పోడు భూముల పట్టాలు, ఆదివాసుల సమస్యల పరిష్కారము, ఆదివాసులకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, జిల్లాల వారి ఒక్కో జిల్లాకు ఒక్కో రకమైన ఇబ్బందులు ఆదివాసులకు ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా ఉంటే వాటిని పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వము, అంటే ప్రభుత్వాధికారులు, ఇటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి పరిష్కరిస్తారని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల, అంటే అప్పుడు ఆ పరిస్థితులు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు కానీ బిజీ షెడ్యూల్ ఈ నేపథ్యంలో కొంత దాన్ని వాయిదా వేసి నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. నిన్న హరీష్ రావు, ఆర్థిక మంత్రి హరీష్ రావు కానీ, సీఎం కేసీఆర్ కానీ వేర్వేరు జిల్లాల్లో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చాలా మంది ఆదివాసులు అంటే ఆలస్యంగా కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం దిగినప్పటికీ చాలా మంచి కార్యక్రమం చేపట్టింది అని చెప్పి ఆదివాసీల్లో కొంత హర్షం వ్యక్తం అవుతున్న ఆదివాసీ గూడాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం మీద కొంత వాళ్ళకు సానుభూతి ఏర్పడి సానుకూలత వాతావరణం ఏర్పడింది. అంటే ఎన్నికలకు స్టంట్ కూడా అనుకోవచ్చు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేయొచ్చు. అంటే ఆదివాసీలలో రాష్ట్ర ప్రభుత్వం మీద కొంతకాలంగా వ్యతిరేకత వస్తా ఉన్నది. దీన్ని ప్రతిపక్షాలు కూడా, అంటే ఆదివాసీల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని ప్రతిపక్షాలు చూస్తున్నట్టయితే పట్టాలతోనే పాటు రైతు బంధు అని చెప్పి ప్రధానంగా కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అంటే రైతు బంధు ఇస్తాం ఆదివాసులకి, ఇక మీద కేసులు సమిసిపోనున్నాయి, ఇబ్బందులు ఉండవు, పూర్తిగా కేసులు ఎత్తివేస్తామంటే అంటున్నారు. ఇక తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక బండి స్థానంలో కిషన్ రెడ్డి అని చెప్పి ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మంత్రివర్గంలోనూ మంత్రి పదవుల్లోనూ కిషన్ రెడ్డి కొనసాగింపు ఉంటుంది. ముఖ్య నేతలందరికీ కీలక పదవులు అని చెప్పి జాతీయ కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా బండి స్థానంలో కిషన్ రెడ్డి రాబోతున్నారని చెప్పి గుసగుసలు వినబడుతున్నాయి. ఇది ఎంత మేరకు నిజమంటారు? భారీ ప్రక్షాళన నేపథ్యంలో తెలంగాణపై ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు కృష్ణమూర్తి? గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీలో కొంత అలజడి వాతావరణం నెలకొన్నది. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎంత మేరకైతే హైప్ వచ్చిందో బీజేపీకి రాష్ట్రంలో, అదే స్థాయిలో తప్పకమని కూలిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు కారణం ఏంటంటే బండి సంజయ్ ఒంటెత్తుకు కూడా వెళ్తా ఉన్నారు, పార్టీలోని సీనియర్లను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గత కొంతకాలంగా అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అంతా ఉన్నాయి. కొత్త వారు చేరినప్పటికీ ఆ కొత్త వారికి పని కల్పించకుండా కొత్త వారిని కనీసం పలకరించేది, అంటే చేరే ముందు ఏదైతే అనురాగము ఆప్యాయతను చూపించారో బండి సంజయ్ అండ్ కంపెనీ, చేరిన తర్వాత అవి పూర్తిగా మటుమాయమయ్యాయి అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కొద్ది రోజులుగా ఈటల రాజేందర్ కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ అధిష్టానం దృష్టికి నేరుగా తీసుకువెళ్లారు. మరికొంతమంది పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఏం మాట్లాడినా మనకెందుకులే, ఉంటే ఉన్నాం, పోతే పోదాం, ఇంకో పార్టీకి వెళ్దాం అనే ఉద్దేశం కొంతమంది, అంటే కొత్తగా చేరిన వాళ్ళు చాలా మంది పార్టీ కార్యక్రమాలకు, పార్టీ వ్యవహారాలకు, పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మార్పు తథ్యమన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో 2024లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు కొంత పార్టీని బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఇది ఏ ప్రభుత్వం అధికారంలో ఎన్నికల సమయంలో కొంత కేబినెట్ లో మార్పులు తీసుకొచ్చి కొంతమంది పార్టీ బాధ్యత అప్పచెప్పి కొంతమందికి ప్రభుత్వ బాధ్యత అప్పచెప్పే కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగానే వచ్చే ఏడాదిలో జరిగేటువంటి ఎన్నికలకు కొంతమంది మంత్రులను తప్పించి వాళ్ళని పార్టీ బాధ్యతలు, ఆయా రాష్ట్రాల బాధ్యతలు, పార్టీ కీలక అంశాలలో వాళ్ళని బాధ్యులుగా నిర్వహించి మిగతా వాళ్ళని తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి మోడీ కూడా
కొంత కసరత్తు చేస్తా ఉన్నారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూర్పుల కోసం ఏ విధంగా చేస్తా, ఎవరికి ఏ స్థానంలో ఉంచాలి, ఎవరికి ఎక్కడ బాధ్యతలు ఇవ్వాలి, ఏ రకమైన బాధ్యత ఇస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారు, పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నా తెలుస్తాను. ఇందులో భాగంగానే వాస్తవానికి నెల రోజుల నుంచి కూడా కేంద్ర కేబినెట్ లో మార్పులు జరుగుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందులో భాగంగా అంటే ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ మీద ఉన్నటువంటి ప్రెషర్ కానీ, బండి సంజయ్ మీద పార్టీలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి అభిప్రాయం కానీ వీటి రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. బండి స్థానంలో కిషన్ రెడ్డి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర నాయకత్వం కూడా కేంద్ర మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. ఉమ్మడి